ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం సౌదీ అరేబియా గురించి. సో, మనకి నార్మల్‌గా ప్రతి సంవత్సరంలో సౌదీ అరేబియాలో కంపల్సరీ 2 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ జరుగుతాయి. సో, క్రౌన్ జ్యువెల్ అయితే కంపల్సరీగా సౌదీ అరేబియాలో జరుగుతది. అండ్ నెక్స్ట్ ఇయర్ నుండి మనకి సౌదీ అరేబియాలో 3 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ చూడడానికి దొరుకుతాయంట. సో, నెక్స్ట్ ఇయర్ నుండి 3 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అయితే జరిపిస్తారంట సౌదీ అరేబియాలో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్‌లో ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ మనకి సౌదీ అరేబియాలో జరుగుతుందనేది క్లారిటీ లేదు. అంటే ప్రీమియం లైవ్ ఈవెంట్స్ నేమ్‌నైతే రివీల్ చేయలేదన్నమాట. సౌదీ అరేబియాలో ఏమేమి జరుగుతాయో. మేబీ మనకి క్రౌన్ జ్యువెల్ కంపల్సరీగా జరగొచ్చు. అండ్ కింగ్ ఆఫ్ ద రింగ్ జరగొచ్చు. అండ్ మేబీ ఇంకొక ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే సౌదీ అరేబియాలో జరగడానికి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇయర్ నుండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బ్రాన్ బ్రేకర్ గురించి. సో, మన బ్రాన్ బ్రేకర్ ఈసారి రెస్సల్‌మేనియా 41లో తను టైటిల్ డిఫెండ్ చేసేటప్పుడు నార్మల్‌గా సింగిల్స్ మ్యాచ్‌లో గాకుండా మల్టీ సూపర్ స్టార్స్‌తో ఫైట్ చేస్తాడంట. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఈ సింగిల్స్ మ్యాచ్ కాకుండా అంటే టైటిల్ కోసం చాలామంది సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారంట. లైక్ మన ఏజే స్టైల్స్ కావచ్చు, మన షీమస్ కావచ్చు. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా మన ఫిన్ బాలర్ కూడా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో, మేబీ అంతా మంచిగుంటే మన బ్రాన్ బ్రేకర్ ఏజే స్టైల్స్‌తో అండ్ మన ఫిన్ బాలర్‌తో అండ్ అలాగే షీమస్‌తో అండ్ ఇంకా చెప్పలేం వేరే సూపర్ స్టార్స్ కూడా ఈ మ్యాచ్‌లో యాడ్ అవ్వచ్చన్నమాట. సో, నార్మల్‌గా రెస్సల్‌మేనియా 41లో తను సింగిల్స్ మ్యాచ్‌లో కాకుండా సో, ఇంకా ఎక్కువ సూపర్ స్టార్స్‌తో మన బ్రాన్ బ్రేకర్ టైటిల్‌ని డిఫెండ్ చేస్తాడన్నట్టుగా ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ప్లాన్స్ చేస్తుందన్నమాట. సో, చాలా టీజర్స్ జరిగినాయి. మన ఏజే స్టైల్స్ అండ్ బ్రాన్ బ్రేకర్ మధ్య టీజ్ జరిగింది. అండ్ మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఫిన్ బాలర్ మధ్య టీజ్ జరిగింది. అండ్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ లుడ్విగ్ కైజర్‌కి అండ్ మన షీమస్‌కి ఆల్రెడీ ఫ్యూడ్ అయితే ఉందన్నమాట. అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ విధంగా ప్లాన్స్ చేస్తుంది బ్రాన్ బ్రేకర్ కోసం. సో, కంపల్సరీగా మేబీ మనకి రెస్సల్‌మేనియా 41లో ఈ టైటిల్ చేంజ్ అయినా అవ్వచ్చన్నమాట. సో, మేబీ ఇప్పుడు చాలామంది డిజర్వ్ సూపర్ స్టార్స్ ఉన్నారు. లైక్ షీమస్ ఇంతకుముందు బ్రాన్ బ్రేకర్‌తో ఫైట్ చేసినాడు. ఆ టైంలోనే మన బ్రాన్ బ్రేకర్‌ని షీమస్ ఓడిస్తాడని అనుకున్నాం. బట్ ఓడించలేదు. తన స్టోరీని ఫినిష్ చేయాల్సి ఉంది మన షీమస్. సో, మేబీ షీమస్ ఈ రెస్సల్‌మేనియా 41లో విన్ అయినా అవ్వచ్చు టైటిల్‌ని. అండ్ మన ఫిన్ బాలర్ కూడా చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాడు టైటిల్ కోసం. సో, తనకి ప్రాపర్ వే అనేది దొరకలేదు. ప్రాపర్ పుష్ అనేది దొరకలేదు మన ఫిన్ బాలర్‌కి. సో, చూడాలి మరి ఈ రెస్సల్‌మేనియా 41 నుండి ఒక ప్రాపర్ పుష్ దొరుకుతదా? దొరకదా? అండ్ మనకి ఈ సంవత్సరం స్టార్టింగ్‌లో మన ఫిన్ బాలర్‌కి మంచి ప్లాన్స్ ఉన్నాయన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇంకా ఆ మంచి ప్లాన్స్ ఏందో మనకి ఇంకా రివీల్ కాలేదు. అండ్ ఉన్న కాడనే ఉన్నాడు మన ఫిన్ బాలర్ అయితే. అండ్ ఇంకొక రూమర్ అయితే వస్తుంది మన ఫిన్ బాలర్ పైన. అండ్ మన ఫిన్ బాలర్ అంట డీమన్ ఫిన్ బాలర్ క్యారెక్టర్‌లో వస్తాడంట. అండ్ రీసెంట్‌గా మనకి రాలో టీజ్ జరిగింది. సో, తొందరలోనే అంటే మేబీ రెస్సల్‌మేనియా 41లో మన ఫిన్ బాలర్ డీమన్ ఫిన్ బాలర్ క్యారెక్టర్‌లో వచ్చినా రావచ్చన్నమాట. సో, ఇప్పుడు డీమన్ ఫిన్ బాలర్ క్యారెక్టర్‌లో వస్తే కంపల్సరీగా మన ఫిన్ బాలర్ ఆ టైటిల్‌ని విన్ అవ్వాల్సిందే. సో, చూడాలి మరి టైటిల్ కోసం ఫైట్ చేస్తారా? లేదంటే నార్మల్‌గా వేరే మ్యాచ్‌లో యాడ్ చేస్తారా అనేది చూడాలి. సో, ప్రెజెంట్ టాక్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి. సో, మన ట్రిపుల్ హెచ్ షాకింగ్ న్యూస్ అయితే ఇచ్చినారన్నమాట ఫ్యాన్స్ అందరికీ. ఈ ఎలిమినేషన్ ఛాంబర్ మామూలుగా ఉండదు. మ్యాసివ్‌గా ఉంటదని మన ట్రిపుల్ హెచ్ అయితే ట్వీట్ అయితే చేసినారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఈ న్యూస్ వచ్చినప్పటి నుండి చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మనకి ఎలిమినేషన్ ఛాంబర్‌లో రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తాడు. అండ్ అలాగే రేండీ ఆర్టన్ కూడా రావచ్చు అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, మేబీ వీళ్ళు రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. లేదనైతే చెప్పట్లేదు. కంపల్సరీగా రిటర్న్ చేయొచ్చు. సో, అంటే చాలా లేట్ అయిపోయింది. రోమన్ రైన్స్ లేట్ అయిపోయింది రిటర్న్. అండ్ మన రేండీ ఆర్టన్ అయితే ఇంకా లేట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ టైమ్ అంటే ఎలిమినేషన్ ఛాంబరే. అంటే దీంట్లో రిటర్న్ చేస్తే రోమన్ రీన్స్‌కి అండ్ రేండీ ఆర్టన్‌కి రెస్సల్‌మేనియా 41 కోసం ఫ్యూడ్ స్టార్ట్ అవుతది. సో, ఇదే బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. సో, చూడాలి మరి రిటర్న్ చేపిస్తారా? చేపియరా? అండ్ మన ట్రిపుల్ హెచ్ అయితే మ్యాసివ్ ఉంటదని చెప్పినాడు. చాలా అంటే చాలా కిర్రాక్‌గా ఉంటదని చెప్పినాడు. అండ్ అలాగే మన రాక్ ఫ్రెండ్ కూడా ఇదే చెప్పినాడు. ఈ ఎలిమినేషన్ ఛాంబర్ మామూలుగా ఉండదు. వేరే లెవెల్‌లో ఉంటదని. చాలా అంటే చాలా పెద్ద థింగ్స్ జరుగుతాయని చెప్పినాడు. సో, చూడాలి. మరి ఎలాంటి బిగ్ థింగ్స్ జరుగుతాయి. సో, ఫ్యాన్స్ ఎలిమినేషన్ ఛాంబర్‌ని సక్సెస్ చేస్తారా? సక్సెస్ చేసేంత రేంజ్‌లో మన ట్రిపుల్ హెచ్ ఎలిమినేషన్ ఛాంబర్‌ని బుక్ చేస్తారా? చేయడా అనేది చూడాలన్నమాట. సో, కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది మన ట్రిపుల్ హెచ్ పైన. సో, మేబీ అది ఎలిమినేషన్ ఛాంబర్‌తో పోవచ్చు. పోయే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అంతేకాదు ఈ ఎలిమినేషన్ ఛాంబర్‌లో మనకి ట్రావిస్ స్కాట్ అయితే వస్తున్నాడన్నమాట. మనకి నెట్‌ఫ్లిక్స్ ఎపిసోడ్‌లో వచ్చినాడు కదా! డెబ్యూట్ ఎపిసోడ్‌లో వచ్చినాడు కదా! ట్రావిస్ స్కాట్. సో, మన ట్రిపుల్ హెచ్ కన్ఫర్మ్ చేసినాడు. ఎలిమినేషన్ ఛాంబర్‌లో కూడా ట్రావిస్ స్కాట్ వస్తారంట.
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సీఎం పంక్ గురించి. సో, మన సీఎం పంక్ నెక్స్ట్ మంత్‌లో కొన్ని స్మాక్ డౌన్ ఎపిసోడ్ కోసమైతే అఫీషియల్‌గా అడ్వర్టైజున్నారనమాట. సో, మనకి మార్చ్ 21 అండ్ 28 అంటే మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం అయితే 22 అండ్ 29న జరిగే స్మాక్ డౌన్ కోసం మన సీఎం పంక్ అయితే అఫీషియల్‌గా అడ్వర్టైజున్నారు స్మాక్ డౌన్ కోసం. అంటే ఆ రోజున జరిగే స్మాక్ డౌన్‌లో కంపల్సరీగా మన సీఎం పంక్ స్మాక్ డౌన్‌లో వస్తారనమాట. సో, ఇప్పుడు కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. సో, మన జాన్ సీనానేమో రా కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసింది. అండ్ ఇప్పుడు సీఎం పంక్‌నేమో స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసింది. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత అంటే ఎలిమినేషన్ చాంబర్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత జాన్ సీనాని రా కోసం అడ్వర్టైజ్ చేసింది. ఇక్కడ సీఎం పంక్‌నేమో స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ చేసింది. సో, అంటే ఇక్కడ కొంచెం డౌట్ కొడుతుంది. అంటే ఇప్పుడు మేబీ సీఎం పంక్ ఎలిమినేషన్ చాంబర్ మ్యాచ్‌ని విన్ అవుతాడా? జాన్ సీనా విన్ అవ్వడా? సో, జాన్ సీనా లోగన్ పాల్‌తో ఫ్యూడ్ స్టార్ట్ చేస్తారా? సో, అందుకోసమే రాలో వెళ్తారా? అండ్ కోడీ రోడ్స్ ఏమో స్మాక్ డౌన్ సూపర్ స్టార్. సో, కోడీ రోడ్స్ వర్సెస్ మన సీఎం పంక్ మధ్య ఫ్యూడ్ చూపించడానికి ఇప్పుడు మన సీఎం పంక్‌ని ఈ స్మాక్ డౌన్ ఎపిసోడ్ కోసం అడ్వర్టైజ్ చేసిందా అన్నట్టుగా ఇలాంటి డౌట్స్ అయితే వస్తున్నాయి. సో, చెప్పలేము ఇప్పుడు ఎలిమినేషన్ చాంబర్ అయిపోయిన తర్వాత జాన్ సీనాని కన్ఫర్మ్‌గా అడ్వర్టైజ్ చేయలేదు. అంటే ఎలిమినేషన్ చాంబర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రా కోసం వస్తున్నాడని కన్ఫర్మ్ చేయలేదు. ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ కన్ఫర్మ్ చేస్తే కంపల్సరీగా జాన్ సీనా ఎలిమినేషన్ చాంబర్‌ని విన్ అవుతారని మనం అర్థం చేసుకుంటాం. సో, ఆ కన్‌ఫ్యూజన్ పెంచడానికి మేబీ మన జాన్ సీనాని ఎలిమినేషన్ చాంబర్ అయిపోయిన తర్వాత కాకుండా సో, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి సో, దాని తర్వాత జరిగే రా షో కోసం అడ్వర్టైజ్ చేసింది. ఇక్కడ సీఎం పంక్ కూడా సేమ్ అన్నమాట. ఎలిమినేషన్ చాంబర్ అయిపోయిన తర్వాత స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ చేయలే. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి సో, దాని తర్వాత జరిగే స్మాక్ డౌన్ ఎపిసోడ్స్ కోసం మన సీఎం పంక్‌ని అడ్వర్టైజ్ చేసింది. అండ్ బెట్టింగ్ ఓడ్స్ ఆల్రెడీ వచ్చినాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ వీడియో ఈరోజు మార్నింగే చేసినాను. సో, మీరు ఆ వీడియోని కూడా చూడండి ఎవరైనా చూడకపోతే. సో, స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే కన్‌ఫ్యూజ్ చేస్తుంది. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ రాక్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ అంటే పాస్ట్‌లో జరిగిన మ్యాచ్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిందన్నమాట. ఫుల్ మ్యాచ్‌ని అప్‌లోడ్ చేసింది. అంటే ఇప్పుడు ఉన్నట్టుండి ఇలాంటి మ్యాచెస్‌ని ఎందుకు అప్‌లోడ్ చేస్తుంది? సో, కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే ఇప్పుడు రాక్ మన సీఎం పంక్‌కి ఫేవర్ చేసి సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిపిస్తారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. ఒకవేళ సీఎం పంక్ ఎలిమినేషన్ చాంబర్ మ్యాచ్‌ని విన్ అవుతే కంపల్సరీగా ఇది జరగాల్సిందే. బట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే నంబర్ 1లో మన జాన్ సీనా ఉన్నారు. సో, సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ జరుగుతుందన్న రూమర్స్ ఉన్నాయి. అండ్ మన జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఇంకా ఏది క్లారిటీ అయితే లేదు. వన్స్ ఎలిమినేషన్ చాంబర్ అయిపోతే ఒక క్లారిటీ అయితే వస్తది. సో, మనం అనుకుంటున్నాం ఈ టైం వరకు క్లారిటీ వస్తదని. సో, మనకి ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇప్పటికే ఫుల్ క్లారిటీ రావాలి. కొన్ని మ్యాచెస్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అవ్వాలి. ఏ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అవ్వలేదు ఎక్కువగా. రాయల్ రంబుల్ విన్ అయిన వాళ్ళు మాత్రం తప్ప. సో, చూడాలి మరి ఏ డైరెక్షన్‌లో చూపిస్తది మన జాన్ సీనాని అండ్ సీఎం పంక్‌ని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జే ఉసో గురించి. సో, మన జే ఉసో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీని అయితే మెన్షన్ చేసినారు. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. క్యాప్షన్ ఏమి ఇచ్చినారంటే క్రాష్ ఔట్ టు జే ఉసో అని మెన్షన్ చేసినారన్నమాట. సో, ఇప్పుడు ఈ క్రాష్ ఔట్ టు జే ఉసో అంటే ఏంది అంటే మన జే ఉసో ఇంకా పవర్‌ఫుల్‌గా కనిపిస్తారంట. అంటే ఇప్పుడు మనకి రోమన్ రైన్స్ వర్సెస్ మన జే ఉసో మ్యాచ్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ మన జే ఉసో మన రోమన్ రైన్స్‌ని ఓడిపిస్తాడు కావచ్చు అన్నట్టుగా అనిపించింది. సో, అంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు మన జే ఉసో. సో, ఇప్పుడు సేమ్ అదే టైప్‌లో మన జే ఉసో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తారని జే ఉసో మెన్షన్ చేస్తున్నారు. టీజ్ అయితే చేస్తున్నారు. సో, చూడాలి ఇది గనుక నిజమవుతే కంపల్సరీగా మన జే ఉసో గుంతర్‌ని ఓడించే ఛాన్స్ 100% ఉంటది. మన జే ఉసో న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయ్యేందుకు కూడా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. సో, మరి మీరేమంటారు? మన జే ఉసో న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అవుతారని మీకు అనిపిస్తుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక టీ షర్ట్‌ని అయితే రిలీజ్ చేసిందనమాట. ఆ టీ షర్ట్ ఏంది అంటే ఐ వాంట్ యువర్ సోల్ అని మన రాక్ కోడీ రోడ్స్‌తో అన్నారు కదా! సో, అదే టీ షర్ట్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నవమి గురించి. సో, మన నవమి హీల్ టర్న్ చేస్తదన్నట్టుగా టీజ్ అయితే చేసింది. సో, ఇప్పుడు నవమి ఏమంటుందంటే సో, హీల్ సూపర్ స్టార్ అంటే చాలా చెడ్డగా కనిపించాలి. సో, దానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. సో, ఎలా హీల్ సూపర్ స్టార్స్ ఉండాలో దానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. సో, నేను ముందు చూసుకుంటాను. సో, ఇప్పుడు నేను హీల్‌గా వచ్చినా నేను హ్యాండిల్ చేసుకోగలను అన్నట్టుగా మన నవమి అయితే అన్నదన్నమాట. సో, చూడాలి మరి నవమి హీల్ టర్న్ చేస్తుందన్న రూమర్స్ ఇప్పుడైతే కాదు ఇంతకు ముందు నుండి కూడా ఉండే మన నవమి హీల్ టర్న్ చేస్తదని. సో, ఫైనల్లీ ఆ టైం వచ్చేసిందన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, మేబీ చెప్పలేం. జేడ్ కార్గిల్ రిటర్న్ చేసిన తర్వాత మన జేడ్ కార్గిల్ నవమి పైన అటాక్ చేసినా చేయొచ్చు. సో, ఇప్పుడు మన బియాంకా బెలర్ అయితే బెట్టింగ్ ఓడ్స్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. ఉమెన్స్ ఎలిమినేషన్ చాంబర్ మ్యాచ్ విన్ అయ్యేదానికి.
సో మనకి బియాంకా ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌ని విన్ అవుతే మనకి బియాంకా వర్సెస్ రియా జరుగుతది. అండ్ మనకి నవమి వర్సెస్ జేడ్ జరుగుతదన్నట్టుగా ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో చూడాలి మరి నవమి హీల్ టర్న్ చేస్తదా? జేడ్ కార్గిల్ ఎవరిపైన వచ్చి రివెంజ్ తీసుకుంటది? నవమి పైన, బియాంకా బెలర్ పైన, లేదంటే మనకి యాజ్ యూజువల్‌గా టీవీలో చూపించినట్టు లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగెజ్ పైన రివెంజ్ తీసుకుంటదా? సో వన్స్ అది జేడ్ కార్గిల్ రిటర్న్ చేసిన తర్వాత క్లారిటీ అయితే వస్తది. సో తన రిటర్న్ గురించి మాట్లాడితే సో తను ట్రైనింగ్ గూడా జేసింది. ట్రైనింగ్ గూడా ఆపేసింది. అండ్ ఇప్పుడు రిటర్న్‌కి రెడీగా ఉందన్నమాట. సో తను రిటర్న్‌కి రెడీగా ఉంది. ఎనీ టైమ్ మన జేడ్ కార్గిల్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్మాక్ డౌన్‌లోనే రావచ్చు. లేదంటే ఎలిమినేషన్ ఛాంబర్ అయిపోయిన తర్వాత వెంటనే రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రిక్ ఫ్లేర్ గురించి. సో మన రిక్ ఫ్లేర్ అంటే తన రికార్డ్‌ని బ్రేక్ చేయాలంటే మీరు ఒక సూపర్ స్టార్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఈ సూపర్ స్టార్ మీ రికార్డ్‌ని బ్రేక్ చేయాలి. మీరేమో 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయినారు. సో మీరు ఒక సూపర్ స్టార్‌ని పిక్ చేయండి. ఆ సూపర్ స్టార్ 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి. మీ రికార్డ్‌ని బ్రేక్ చేయాలి అని ఈ టైప్‌లో క్వెషన్ అడిగితే మన రిక్ ఫ్లేర్ ఏమన్నారంటే సో నేనైతే షార్లెట్ ఫ్లేర్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. సో షార్లెట్ ఫ్లేర్ నా రికార్డ్‌ని బ్రేక్ చేయాలి. 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని మన రిక్ ఫ్లేర్ అయితే చెప్పినారు. అండ్ మన యాక్చువల్‌గా రిక్ ఫ్లేర్ చెప్పాల్సింది జాన్ సినా పేరుని లేదంటే రేండీ ఆర్టన్ పేరుని. కాకపోతే మన రిక్ ఫ్లేర్ షార్లెట్ ఫ్లేర్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.